హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సమ్మర్ స్పెషల్గా నేను ఇంకో రెసిపీ చేయబోతున్నాను. ఇది మనకందరికీ ఇష్టమైంది అండ్ పిల్లలకి చాలా చాలా ఇష్టమైంది పూరి విత్ మ్యాంగో అనమాట. చూస్తున్నారు కదా, మ్యాంగోస్ అన్నీ వాష్ చేసేసుకొని ఇలా నేను రసాల మ్యాంగోస్ తీసుకున్నాను. ఇలా మెత్తగా స్వీట్ చేసుకున్న తర్వాత ఇలా పైన కట్ చేసుకొని వేస్టేజ్ మ్యాంగోని స్వీట్ చేసుకోవాలి మొత్తం. అండ్ సమ్మర్లో అందరూ ఒక్కసారన్నా తింటారు ఈ రెసిపీ. అండ్ మీకు కూడా ఎవరికైతే నచ్చుతుందో నా కింద కమెంట్ చేయండి గైస్. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. నేను సమ్మర్ వచ్చిందంటే చాలు పక్కా ట్రై చేస్తాను ఈ రెసిపీ. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం స్వీట్ చేసుకోవాలి. అలా రిమైనింగ్ మ్యాంగోస్ కూడా అంతా స్వీట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా తీసేసుకున్న తర్వాత దీంట్లో గుజ్జు అంత ఉంటుంది కదా మ్యాంగోది, సో దానికోసమని మనం మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాం. లేదు మీరు మిక్సీ జార్ వద్దు, మేము అలానే తింటాము అని అనుకుంటే మీరు అందులోనే మిగతావి యాడ్ చేసుకోవచ్చు గైస్. చూస్తున్నారు కదా, నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత పాలను యాడ్ చేసుకొని, పాలని ఇక్కడ నేను 2 గ్లాస్ పాలను తీసుకున్నాను గైస్. అండ్ ఇందులో తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు మిక్సీ పట్టుకోవాలని లేకపోతే మీరు నార్మల్గా అయినా చేసుకోవచ్చు గైస్. అంటే మ్యాంగోలోనే మిల్క్ షుగర్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మీకు గుజ్జు కానీ మ్యాంగోది ఏది ఉండదు అనమాట. సో స్మూత్గా ఉంటుంది, పూరీలోకి తింటే కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని సేమ్ అదే గిన్నెలోకి మనం ఇలా ఏదన్నా జాలితో మొత్తం వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత థిక్గా ఉందో మ్యాంగో జ్యూస్ అనేది. చూసారు కదా, మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ పాటు. అప్పటిదాకా మనం పూరి పిండి తడుపుకుందాం. సో పూరి పిండి చూస్తారు కదా, నేను ట్రిక్ అనమాట ఇది. జాలి కింద మనం ఏదైనా గిన్నె పెట్టేసుకొని ఈ పిండి బౌల్ అనేది అలానే వేస్తే కరెక్ట్ మనకు పిండి అనేది బౌల్లోనే పడుతుంది గైస్. మీరు గ్లాస్తో కూడా చేయొచ్చు. సో పిండి అంతా ఇలా జల్లడ పట్టడం వల్ల మీకు ఏమైనా ఇన్సెట్స్ కానీ లేకపోతే పిండిలో ఏదన్నా జస్ట్ పట్టుకల్సి ఉంటే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, పిండి అంతా ఇలా జల్లడ పట్టేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి. ఇది నేను చపాతీ పిండి యూజ్ చేస్తున్నాను గైస్, అంటే గోధుమ పిండి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చపాతీ పిండి యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకొని ఇందులోనే ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. పిండి అనేది బాగా కలవాలి, సో దట్ మనకు పూరీలు అనేవి ఉబ్బుతాయి గైస్, పొంగుతాయి అన్నమాట పూరి అనేది. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచేసుకుంటే చూస్తున్నారు కదా పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో. సో స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో మనకి ఎంత కావాలో అంత పిండి కొంచెం తీసుకొని రౌండ్గా చిన్న ముద్దలు చేసుకోవాలి. సో నేను ఇక్కడ నైఫ్ని యూజ్ చేస్తున్నాను గైస్, అంటే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈక్వల్గా ముద్దలు వస్తాయి. కొంతమంది చిన్నగా పెద్దగా అవుతుంది కదా, తెలియని వాళ్ళకి ఇది ఒక టిప్ లాగా. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత అదే బౌల్లో యాడ్ చేసేసుకొని మనం పూరి చేసుకున్నప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోవాలి గైస్, పిండిని కాదు. సో
ఆయిల్ని కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ బెల్లంచుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవద్దు గైస్. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం పూరి షేప్ బెల్లంచేసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ కూడా అలానే బెల్లంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా గైస్, ఇలా బెల్లంచుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పూరీని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా పూరి అనేది ఎలా పొంగుతుందో. అండ్ మీరు పూరి అనేది తీసినప్పుడు మనం ఏదైనా టిష్యూలో కానీ ఏదైనా పేపర్లో కానీ వేసుకుంటే ఆయిల్ అనేది పూరిలో ఉండదు గైస్. చాలామందికి ఇది తెలియదు. సో మీరు ఎప్పుడైనా ఏదైనా బౌల్లో యాడ్ చేసినప్పుడు పూరీస్ ఒక పేపర్ లాగా పెట్టేసుకొని అందులో వేసుకోండి. సో మనకు అనేది ఆయిల్ ఉండదు పూరిలో. సో పూరీని హ్యాపీగా తినేయచ్చు అప్పుడు. చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకుంటే చూసారా ఎంత బాగా పొంగుతుందో పూరీలు. అండ్ రిమైనింగ్ పూరీస్ కూడా అలానే చేసేసుకొని చూస్తున్నారు కదా, పూరీకి అసలు ఆయిల్ అనేది లేదు, ఎంత బాగా వచ్చాయో మెత్తగా. ఇప్పుడు పూరీస్ని యాడ్ చేసుకొని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి పూరి మ్యాంగో జ్యూస్ రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. అండ్ మీలో కూడా ఎవరికైనా పూరి మ్యాంగో ఇష్టం ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. బై గైస్.